హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము ఫార్మేటివ్ అసెస్మెంట్ 1 2023-24 ఆన్సర్ కి డిస్కస్ చేద్దాం. ఈ ఎగ్జామ్ ఆగస్ట్ ఫస్ట్ రోజు కండక్ట్ చేయబడింది. ముందుగా ఫస్ట్ సెక్షన్లో 4 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్, టోటల్ వెయిటేజ్ ఇస్ 4 మార్క్స్. స్టేట్ ద ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అరిథమెటిక్. ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అరిథమెటిక్ అంటే ఎవ్రీ కంపోజిట్ నెంబర్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ నంబర్స్. అంటే కంపోజిట్ నెంబర్ అంటే 4, ఫర్ ఎగ్జాంపుల్ 4 is a composite number. It can be expressed as 2 into 2. So composite number expressed as product అంటే multiplication expressed as product of prime numbers. ఇంకొక కంపోజిట్ నెంబర్ తీసుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 6 ఉంది. 6 can be expressed as 2 into 3, where 2 and 3 are prime numbers. If you take any composite number, it can be expressed as 6 2s are 12. 6 అంటే again 3 into 2 into 2, 3 2s are 6, 6 2s are 12. సో ఏదైనా కంపోజిట్ నెంబర్ తీసుకుంటే ఇట్ ఈస్ ఎక్స్ప్రెస్డ్ యాజ్ ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ నంబర్స్. దాన్ని మనము ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అరిథమెటిక్ అంటాం. సెకండ్ క్వశ్చన్ చూద్దాం. ఇల్లుస్ట్రేట్ ఏ యూనియన్ బి ఇన్ వెన్ డయాగ్రామ్ వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 అండ్ బి ఈజ్ ఈక్వల్ టు 3 4 5. టూ జాయింట్ సెట్ ఈ విధంగా తీసుకొని ఏబి అని రిప్రజెంట్ చేయాలి. వెన్ ఎవర్ వీ హ్యావ్ టు రిప్రజెంట్ ద ఏబి సెట్ ఇన్ వెన్ డయాగ్రామ్, మొదటిగా మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే కామన్ ఎలిమెంట్స్ని ఫస్ట్. కామన్ ఎలిమెంట్స్ ఏంటి? 3 4 ఇక్కడ రాసుకోవాలి ఇంటర్సెక్షన్ పార్ట్లో. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ యూ హ్యావ్ టు డూ. సో మిగిలిన ఎలిమెంట్స్ ఏంటి? 1 2 ఏ సెట్లో రాయాలి అండ్ 3 4 ఆల్రెడీ కామన్ స్పేస్లో ఉంది కాబట్టి 5 ఈ విధంగా రాసుకోవాలి. ఏ యూనియన్ బి అంటే ఏలో బిలో ఉన్న అన్ని ఎలిమెంట్స్ కలిపి రాయాలి. 1 2 3 4 5. సో దిస్ ఈస్ ద ఏ యూనియన్ బి విత్ వెన్ డయాగ్రామ్. Third question, if P of E is equal to 0.02, what is the probability of not E? సో ఫార్ములా ఉంది మనకి P of E plus P of not E. ఈ విధంగా రిప్రజెంట్ చేయాలి. నాట్ ఈని అంటే ఈ పక్కన పైన బార్ పెట్టుకుంటే ఇట్ ఈస్ నాట్ E is equal to 1. This is the formula in probability. సో P of E ప్లేస్లో 0.02 రిప్రజెంట్ చేయాలి ప్లస్ P of not E we don't know, we have to find, అలాగే రాసుకోవాలి, is equal to 1. సో P of not E is equal to 1 minus 0.02. సో ప్లస్ 1 0.02 అక్కడ పోయింది కాబట్టి మైనస్ 0.02 ఉంటుంది. సో సబ్ట్రాక్షన్ 1 అంటే 1.00 మైనస్ 0.02. సో 10లో నుంచి 2 పోతే 8, ఇది 9 అయిపోతుంది. 9 minus 0 is 9, 0. సో 0.9 is the value for P of not E. Fourth question చూద్దాం. అజర్షన్ మీన్ ఆఫ్ ఫస్ట్ 5 న్యాచురల్ నంబర్స్ ఈస్ 3. రీజన్ మీన్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్. రీజన్ కరెక్ట్, ఎందుకంటే దిస్ ఇస్ ద మీన్ ఫార్ములా. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ అనేది మీన్ ఫార్ములా. అజర్షన్ కరెక్టో లేదో చూద్దాం. మీన్ ఆఫ్ ఫస్ట్ 5 న్యాచురల్ నంబర్స్. సో మీన్ అంటే సమ్ ఆఫ్ అబ్జర్వేషన్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్. సో ఫస్ట్ 5 న్యాచురల్ నంబర్స్ ఏంటి? 1 2 3 4 5. సమ్ అంటే అడిషన్ డివైడెడ్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ 5. So 1 plus 2 is 3, 3 plus 3 is 6, 6 plus 4 is 10, 10 plus 5 is 15. So 15 by 5 is 3. So mean of first 5 natural numbers is 3 is a correct assertion, and mean formula sum of observation by number of observation is also a, reason is also a correct one. Here C is the correct option, ఎందుకంటే both assertion and reason are true. Solve 2 power of x minus 3 is equal to 3 power of 2 minus x. ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలంటే మనము వీ హ్యావ్ టు యాడ్ లాగరిథమ్ ఆన్ బోత్ సైడ్స్. సో లాగ్ 2 పవర్ ఆఫ్ ఎక్స్ మైనస్ 3 ఇజ్ ఈక్వల్ టు లాగ్ 3 పవర్ ఆఫ్ 2 మైనస్ ఎక్స్. సో ఇది ఏ ఫామ్లో ఉంది? లాగ్ ఏ పవర్ ఆఫ్ ఎం ఫామ్లో ఉంది. ఫార్ములా ఏంటి? లాగ్ ఏ పవర్ ఆఫ్ ఎం ఫార్ములా ఈజ్ ఎం లాగ్ ఏ కాబట్టి సో మనము దీన్ని ఎం లాగ్ ఏ ఫామ్లో రాసుకోవాలంటే ఎక్స్ మైనస్ 3 ఇంటూ లాగ్ 2 ఇజ్ ఈక్వల్ టు, ఇది కూడా లాగ్ ఏ పవర్ ఆఫ్ ఎం ఫామ్లో ఉంది కాబట్టి 2 minus x into log 3. So x into log 2 is x log 2 minus 3 into log 2 is 3 into log 2 is equal to 2 into log 3 is 2 log 3. Expand చేద్దాం. x into log 3 is x log 3. మనం x టర్మ్స్ అన్ని ఒక సైడ్, నంబర్ టర్మ్స్ అన్ని ఒక సైడ్ తెచ్చుకుందాం స్టూడెంట్స్. సో x log 2 ఇక్కడ మైనస్ log 3 ఇక్కడ సైడ్ వచ్చింది అనుకో ప్లస్ x log 3 అవుతుంది is equal to ఇక్కడ ఉన్న 2 log 3ని అలాగే రాద్దాం. మైనస్ 3 log 2 అక్కడ పోతే ప్లస్ 3 log 2 అవుతుంది. సో x ఈజ్ కామన్ ఇన్ బోత్ సైడ్స్. సో x కామన్ log 2 ప్లస్ log 3 ఈజ్ ఈక్వల్ టు
ఏ లాగ్ బి ఉంది కాబట్టి లాగ్ బి పవర్ ఆఫ్ ఏ ఫామ్లోకి కన్వర్ట్ చేసుకొని స్క్వేర్ చేయాలి. 3 స్క్వేర్ ఇస్ 9, 2 క్యూబ్ ఇస్ 8. మనందరికి తెలిసిందే లాగ్ ఎక్స్ ఇంటూ లాగ్ ఏ ప్లస్ బి ఫామ్లో ఉంది కాబట్టి లాగ్ ఏ ఇంటూ బి ఫామ్లో కన్వర్ట్ చేసుకున్నాను ఈజ్ ఈక్వల్ టు, ఇది కూడా లాగ్ ఏ ప్లస్ లాగ్ బి అంటే లాగ్ ఏ ఇంటూ బి విచ్ ఇస్ 9 ఇంటూ 8. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు log 9 into 8 which is 72 by log 2 into 3. 2 3s are 6. Sixth question, a card is drawn from well shuffled deck of card. Calculate the probability that a card will be a jack. సో డెక్ ఆఫ్ కార్డ్స్లో మనకి టోటల్ కార్డ్స్ 52 ఉంటాయి. ఇక్కడ జాక్ కార్డ్స్ ఓన్లీ 4 ఉంటాయి. కాబట్టి ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఏ జాక్ కార్డ్ ఈజ్ 4/52. ఇక్కడ ఫార్ములా రాయాల్సి ఉంటుంది, నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్. సో నాట్ ఏ కింగ్. సో మొత్తం కార్డ్స్ ఎన్ని స్టూడెంట్స్ 52. సో కింగ్ లేకుండా ఉన్న కార్డ్స్ 48. కింగ్ ఎన్ని ఉంటాయి 4 ఉంటాయి. సో డెక్ ఆఫ్ కార్డ్స్లో మొత్తం 52 ఉంటాయి కాబట్టి కింగ్ 4 కాబట్టి 52 minus 4 is 48. సో ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ నాట్ ఏ కింగ్ ఈజ్ 48/52. దీని లీస్ట్ ఫామ్లో కూడా కన్వర్ట్ చేయొచ్చు. 4 12s are 48, 4 13s are 52. సో 12/13 అన్న 48/52 అన్న ఒకటే. సో ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ జాక్ ఈస్ 4/52 ఆర్ 1/13. ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ నాట్ ఏ కింగ్ ఈజ్ 12/13 ఆర్ 48/52. థర్డ్ సెక్షన్ డిస్కస్ చేద్దాం. సాల్వ్ ద ఫాలోయింగ్ ప్రాబ్లమ్. ఒకటే క్వశ్చన్ అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది, 4 మార్క్స్. ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఎ న్యాచురల్ నంబర్ లెస్ దెన్ 10. సో ఇక్కడ సెట్ బిల్డర్ ఫామ్లో ఇచ్చాడు, ఫస్ట్ రూస్టర్ ఫామ్లో కన్వర్ట్ చేయాలి. ఏ ఈజ్ ఈక్వల్ టు న్యాచురల్ నెంబర్ లెస్ దెన్ 10 ఏంటి, 1 2 3 4 5 6 7 8 9 9 వరకు రాయాలి, ఎందుకంటే లెస్ దెన్ 10 అడిగాడు కాబట్టి. సో బి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఆడ్ న్యాచురల్ నెంబర్ లెస్ దెన్ 10. సో ఆడ్ నంబర్స్ లెస్ దెన్ 10 ఏంటి, 1 3 5 7 9. లెస్ దెన్ 10 కాబట్టి ఇక్కడ దాకా తీసుకోవాలి. అండ్ సి ఈజ్ ఎ సెట్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఎ ఈవెన్ న్యాచురల్ నంబర్ లెస్ దెన్ 10. ఈవెన్ న్యాచురల్ నంబర్స్ ఏంటి, 2 4 6 8. 10 తీసుకోవద్దు ఎందుకంటే లెస్ దెన్ 10 అడిగాడు కాబట్టి. సో ఫస్ట్ ఏం కనుక్కోమన్నాడు, ఏ మైనస్ బి. సో ఏ మైనస్ బి అంటే బి సెట్ ఈస్ 1 3 5 7 9. సో మైనస్ అంటే కామన్ ఉన్న ఎలిమెంట్స్ని కట్ చేసి ఏవైతే ఫస్ట్ సెట్లో ఉన్నాయో దట్ ఈస్ ఏ మైనస్ బి. ఏం కామన్గా ఉన్నాయి, సో 1 ఈస్ కామన్, క్యాన్సిల్ చేయండి. 3 కామన్, క్యాన్సిల్ ఇట్. 5 కామన్, క్యాన్సిల్. 7 కామన్, క్యాన్సిల్. 9 కామన్. ఏవైతే మిగిలాయో ఫస్ట్ సెట్లో దట్ ఈస్ ఏ మైనస్ బి. ఏ మిగిలాయి 2 4 6 8. సో ఏ మైనస్ బి ఏంటి 2 4 6 8. ఏ ఇంటర్సెక్షన్ బి. ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఏలో బి సెట్లో కామన్ ఉన్న ఎలిమెంట్స్ మాత్రం రాయాలి. ఇక్కడ 1 ఈస్ కామన్ ఇన్ బోత్ సెట్స్, 1 రాయాల్సి ఉంటుంది. 3 ఈస్ కామన్ ఇన్ బోత్ సెట్స్, 5 ఈస్ కామన్ ఇన్ బోత్ సెట్స్, 7 అండ్ 9. సో 1 3 5 7 9 ఈస్ కామన్ ఇన్ బోత్ ద ఏ అండ్ బి సెట్. సో ఆన్సర్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈస్ 1 3 5 7 9. సో ఏ యూనియన్ సి. ఏ యూనియన్ సి అంటే ఫస్ట్ ఏ సెట్ రాసుకోవాలి, 1 2 3. యూనియన్ అంటే అన్ని ఎలిమెంట్స్ని కలిపి రాయాలి, 1 2 3 4 5 6 7 8 9. సో మేక్ షూర్ దట్ యూ డోంట్ రిపీట్ ద ఎలిమెంట్స్. ఇక్కడ 2 ఉంది 2 ఉంది, 2 సార్లు బదులు ఒకటే సార్లు రాయాల్సి ఉంటుంది స్టూడెంట్స్. సో ఏ యూనియన్ సి ఈజ్ 1 2 3 4 5 6 7 8 9. ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ 1 3 5 7 9. ఏ మైనస్ బి ఈజ్ 2 4 6 8. లాస్ట్ సెక్షన్, సాల్వ్ ద ఫాలోయింగ్ ప్రాబ్లమ్. ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది, ఏదో ఒక క్వశ్చన్ మాత్రమే అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది, 8 మార్క్స్. సో మనం మోడ్ ప్రాబ్లం చేద్దాము. అండ్ దిస్ ఇర్రేషనల్ నంబర్ ప్రూవింగ్ ఈజ్ డెఫినెట్ క్వశ్చన్ ఫర్ బోర్డ్ ఎగ్జామ్. సో ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ తరోగా చేసుకోండి. టెక్స్ట్ బుక్లో ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, తరోగా బై హార్ట్ చేయండి. వీళ్ళు డెఫినెట్లీ ఒక క్వశ్చన్ అపియర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి బోర్డ్ ఎగ్జామ్కి. సో ఫైండ్ ద మోడ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డేటా. సో ఈ విధంగా అరేంజ్ చేసుకున్నాక ఫస్ట్ మనం చేయాల్సింది అంటే మోడల్ క్లాస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే ఏదైతే పెద్ద ఫ్రీక్వెన్సీ ఉందో దాన్ని సర్కిల్ చేయాలి ఈ విధంగా, దాన్నే మనం మోడల్ క్లాస్ అంటాం. సో నౌ వీ హ్యావ్ టు యూజ్ ద ఫార్ములా ఫర్ మోడ్ విచ్ ఈస్ ఎల్ ప్లస్ f1 మైనస్ f0 బై 2f1 మైనస్ f0 మైనస్ f2 ఇంటూ h. మోడల్ క్లాస్ ఏవైతే సర్కిల్ చేశానో దాన్ని లోవర్ లిమిట్ని ఎల్ అంటాము, 30 ఈజ్ ఎల్. సర్కిల్ చేసిన ఫ్రీక్వెన్సీని f1, పైన ఫ్రీక్వెన్సీని f0, కింద ఫ్రీక్వెన్సీని f2 అని డినోట్ చేసి వీ హ్యావ్ టు అప్లై దీస్ వాల్యూస్ ఇన్ ద ఫార్ములా. ఎల్ ఎంత, లోవర్ లిమిట్ ఆఫ్ మోడల్ క్లాస్ విచ్ ఈస్ 30 ప్లస్ f1 ఎంత 31 మైనస్ f0 అంటే మోడల్ క్లాస్కి పైన ఉన్న ఫ్రీక్వెన్సీ విచ్ ఈస్ 23 డివైడెడ్ బై 2f1 అంటే దీన్ని డబుల్ చేయాలి. సో 31కి డబుల్ ఎంత 62
minus f naught which is 23, f2 is 19 into h అంటే class width 30 to 40 కి difference ఎంత 10, so we have to write 10. So 30 plus 31 లో నుంచి 23 పోతే ఎంత, which is 8 divided by 62 minus 23 minus 19, minus 23 minus 19 is minus 42. రెండు నెగటివ్ నంబర్స్ని యాడ్ చేసి సింబల్ మైనస్ పెట్టుకోవాలి. సో 30 ప్లస్ 8 టెన్స్ are 80 divided by 62 minus 42 is 20. So 21s are 24s are. So 30 plus 4 is 34. సో ఎప్పుడు మనకి మోడల్ క్లాస్ ఈ మోడల్ ఎప్పుడు మనకి ఈ మోడల్ క్లాస్ మధ్యలో అంటే 30 టు 40 మధ్యలోనే ఉండాలి. ఒకవేళ ఈ వాల్యూ 30 టు 40 మధ్య లేకపోతే మనం క్యాలిక్యులేషన్ ఎక్కడో రాంగ్ చేసినట్టు. 34 lies between 30 to 40, so it is a correct answer. Thank you for watching, students. If you feel this video is helpful, please give a like. Have a great time.